లీడ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వచ్చిన మెకానిక్ రాకీ మూవీ హీరో విశ్వక్ సింగ్ గా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. మొదటగా చూపించిన సీన్ కొంత మిస్టరీస్ వైపుగా తీసుకెళ్తున్నట్టు కనిపించింది. ఇది ఆడియన్స్ థియేటర్లో అలానే మంత్రముగ్ధం చేసింది. అండ్ తిరుపతి క్యారెక్టర్ ఎలా ఉంటుందని కొంత సస్పెన్స్ ఊహించారు. అటు తరువాత హీరోయిన్ క్యారెక్టర్ చూపిస్తూ స్క్రీన్ కొనసాగింది. ఇక్కడ కొంచెం కామెడీ ఆకట్టుకునేలా చేస్తే బాగుండేది. హీరో గారి ఇంట్రడక్షన్ మూవీ పేరుకు తగ్గట్టునే ఆయన కారులో రావడం చాలా అలరించింది. కానీ హీరోయిన్‌లో కొంత ముఖ కవళికలు తగ్గినట్టుగా కనిపించింది. అది ఆ మూవీ ఎండ్ వరకు అలానే కంటిన్యూ చేస్తూ కనిపించింది. అంటే ఆ సస్పెన్స్ ఏదైతే హీరోయిన్ యాస్ ఎ విలన్‌గా రోల్ ఉందో అది కనపడేట్లుగా చూపించారు. హీరో చాలా న్యాచురల్‌గా యాక్టింగ్ చేస్తూ పక్కా మాస్ ఒక మెకానిక్ లాగానే బాగా చేశాడు. అయితే కొంత బ్యాక్‌గ్రౌండ్ సీన్‌తో మూవీ మొదట్లో అంటే ఫస్ట్ క్వార్టర్‌లో కొంచెం స్లోగా కనిపించింది. నరేష్ న్యాచురల్‌గానే ఆహ్, క్యారెక్టర్‌కి న్యాయం చేసినట్టు కనిపించింది. సినిమా కథ మొత్తం మీద ఇన్సూరెన్స్ ద్వారా ఎలా మోసపోతారు, మరి చావుకు కారణమవుతుందనే అంటే కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం థర్డ్ పార్టీగా అంటే వారికి ఇన్సూరెన్స్‌కి సంబంధం లేకున్నా కూడా వివరాలను తెలుసుకొని ఎలా వీళ్ళను అంటే డబ్బును కాజేయడము, చావు వరకు తీసుకువెళ్ళడం అనేది చాలా బాగా చూపించారు. ఇదొక మంచి మెసేజ్ సొసైటీకి. ఇది సింపుల్ హీరోయిన్ రెండవ హీరోయిన్ హీరోకి సపోర్ట్ చేస్తూ కథలో అర్ధ భాగంగా రోల్‌ని పోషించింది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమా స్టోరీ తగ్గట్టుగా ఉంది. డాన్స్ కొన్ని స్టెప్స్ కొత్తగా ఆకట్టుకున్నాయి. మిగతా పాత్రలు న్యాయం చేశారని చెప్పవచ్చు. ఓవరాల్‌గా మూవీకి మంచి అంటే అబోవ్ 3.5 రేట్‌గా ఇవ్వవచ్చు. లీడ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వచ్చిన మెకానిక్ రాకీ మూవీ హీరో విశ్వక్ సింగ్ గా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. మొదటగా చూపించిన సీన్ కొంత మిస్టరీస్ వైపుగా తీసుకెళ్తున్నట్టు కనిపించింది. ఇది ఆడియన్స్ థియేటర్లో అలానే మంత్రముగ్ధం చేసింది. అండ్ తిరుపతి క్యారెక్టర్ ఎలా ఉంటుందని కొంత సస్పెన్స్ ఊహించారు. అటు తరువాత హీరోయిన్ క్యారెక్టర్ చూపిస్తూ స్క్రీన్ కొనసాగింది. ఇక్కడ కొంచెం కామెడీ ఆకట్టుకునేలా చేస్తే బాగుండేది. హీరో గారి ఇంట్రడక్షన్ మూవీ పేరుకు తగ్గట్టునే ఆయన కారులో రావడం చాలా అలరించింది. కానీ హీరోయిన్‌లో కొంత ముఖ కవళికలు తగ్గినట్టుగా కనిపించింది. అది ఆ మూవీ ఎండ్ వరకు అలానే కంటిన్యూ చేస్తూ కనిపించింది. అంటే ఆ సస్పెన్స్ ఏదైతే హీరోయిన్ యాస్ ఎ విలన్‌గా రోల్ ఉందో అది కనపడేట్లుగా చూపించారు. హీరో చాలా న్యాచురల్‌గా యాక్టింగ్ చేస్తూ పక్కా మాస్ ఒక మెకానిక్ లాగానే బాగా చేశాడు. అయితే కొంత బ్యాక్‌గ్రౌండ్ సీన్‌తో మూవీ మొదట్లో అంటే ఫస్ట్ క్వార్టర్‌లో కొంచెం స్లోగా కనిపించింది. నరేష్ న్యాచురల్‌గానే ఆహ్, క్యారెక్టర్‌కి న్యాయం చేసినట్టు కనిపించింది. సినిమా కథ మొత్తం మీద ఇన్సూరెన్స్ ద్వారా ఎలా మోసపోతారు, మరి చావుకు కారణమవుతుందనే అంటే కొంతమంది